విజ్ఞప్తి చేస్తున్నాను. జై మార్కండేయ, జై జయ మార్కండేయ. ఈనాటి మన చీఫ్ గెస్ట్ దేవరకొండ క్రాంతి కుమార్ గారు స్టేజ్ పై కావాల్సిందిగా కోరుతున్నాము. చార్టర్డ్ అకౌంట్ సీఏ సభకు నమస్కారం అండి. నేను డాక్టర్ ఏవి బోర శ్రీరామ కుమారు వీరికి సన్మానం చేస్తారు. 965 మార్కులతో తృతీయ బహుమతి తీసుకున్నారు మన పద్మశాలి కొట్టుపై కాంచు మహేంద్ర సన్నా గారు శ్రీలంద చేస్తారు. బుధాన శ్రీనివాసాలు శ్రీలంద చేస్తారు. మనకు ఖాతాలు స్పందించి ఇంకా ఎక్కువ వస్తే మనం 900 మార్కులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రజెంటేషన్ అవరోధాలుగా కోరుతున్నాం. ధర్మవరంలో ఈ అమ్మాయి అత్యప్రియ ఫస్ట్ ప్రైజ్ పలవరి అత్యప్రియ అలియాస్ పూజారి అత్యప్రియ కరుణాకర్ గారు ప్రజెంటేషన్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయినా కూడా కష్టపడి చదివి చాలా అద్భుతమైన మార్కులతో సంపాదించుకున్నాడు. అబ్బాయి వచ్చింటే గట్టిగా కొట్టేవాళ్ళము, అభినందించేవాళ్ళము. 575 మార్కులతో అబ్బాయి వచ్చాడు. గట్టిగా క్లాస్ పెట్టండి, అభినందించండి అబ్బాయిని. జై మార్కండేయ. మలసే నారాయణ స్వామి వారు చేసే అవసరం కోరుతున్నాం. చెన్నా నాగభూషణ చేయడానికి అవసరం కోరుతున్నాం. నల్గొండ మార్కండేయుడు నల్గొండ నెక్స్ట్ ఊటపల్లి లక్ష్మణ చేయడానికి షీల్డ్ పై పట్టుకో. ఓకే నీకు రమ్మా నాకు వంగు.
కోరుకుంటున్నాను. నాలాగే అందరూ కూడా 10th అయిపోయిన వాళ్ళు కూడా నాలాగే ఇలాగే మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను గవర్నమెంట్ కాలేజీలో చదివి ఇన్ని మార్కులు తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ ప్రైవేట్ స్కూళ్ళలోకే వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా స్కూళ్ళల్లో అందించినట్లే ఎంసెట్ బుక్స్, జేఈఈ, నీట్ అన్ని బుక్స్ కూడా అందజేస్తున్నారు. అన్ని సదుపాయాలు కూడా గవర్నమెంట్ కాలేజీలో అందజేస్తున్నారు. మీరు అందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. నేను తర్వాత డిగ్రీ తీసుకొని బ్యాంకింగ్ వైపు పోదాం అనుకుంటున్నాను. అందరూ ఇంజనీరింగే తీసుకుంటున్నారు కాబట్టి నేను ఆ వైపు కోర్స్ కనుక్కుంటుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా ఇంజనీరింగ్లో. సో నాకు ఇష్టం బ్యాంకింగ్. సో డిగ్రీ తరఫు నుంచి పోదాం అనుకుంటున్నాను. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే మీరు అది చేయండి. ఒకరు చేస్తున్నారు కదా అని మీరు ఆ వేలోనే పోతండి. ఫ్యూచర్ ఆలోచించి చేయండి. అండ్ మీ పేరెంట్స్ కష్టాన్ని గుర్తు పెట్టుకొని ఏదైనా మూవ్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సిఎస్సి తీసుకున్నామని అనుకుంటున్నాను. సంఘం వారికి నా ప్రణామం, ధన్యవాదాలు. డాక్టర్ గారు మాకు అది సాధించే వరకు ఎప్పుడు పిలుస్తూనే ఉంటాను. ఇంతవరకు నాకు సహకరించిన నా తల్లిదండ్రులకు ఈ పద్మశాలి బహుజన సంఘానికి నా ధన్యవాదాలు. ముందుగా పద్మశాలి గౌతమ సంఘానికి నా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ శ్రీ అర్చన ప్రియ. మై ఫాదర్ నేమ్ ఇస్ రమేష్. మై మదర్ నేమ్ ఇస్ ఉమా భారతి. I have completed my 10th class in Municipal Girls High School, Kottapeta. I got 583 marks out of 600. I would like to dedicate this achievement to my parents, teachers, especially my HM Ram Prasad sir. Thank you for giving your support, sir. I am taking MPC in intermediate because I have a goal to become mechanical engineer. That's why I am taking MPC. Thank you for giving this great opportunity. Thank you to Padmashali committee and members. Thank you. నాకు 575 మార్కులు వచ్చాయి. నేను ట్రిపుల్ యూజీలో చదవాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you for giving this. First of all, Sri Padmashali Gautam Sangam. My name is Jay Bhavishya. I studied in Niyakar Montessori School, Redwalpalli. Thank you for parents for supporting me. Jay Markandeya. Jay Markandeya. నమస్కారాలు. నేను ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్యంగా మా టీచర్స్ కారణం. వాళ్ళు చెప్పిన మంచి మాటలు చదువు విని ఈ స్థాయికి వచ్చాను. పద్మశాలి బహుత్తమ సంఘానికి నా ధన్యవాదాలు. ముందుగా ఈ అవార్డు అందజేసిన దానికి పద్మశాలి బహుత్తమ సంఘంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంపీసీ తీసుకొని మళ్ళీ సీఏ చేద్దామని అనుకుంటున్నాను. మన పద్మశాలి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలందరూ బాగా చదువుకొని మన పద్మశాలిలో మంచి పేరు బాగురావాలని కోరుకుంటూ, ఇలా వస్తే ఎక్కడైనా కానీ మన ఇంకా పద్మశాలిలో పేరు బాగుంటుంది, చదువులో కూడా బాగా గమనించాలని కోరుకుంటూ సెలవు. బహుశా సంఘంలో ఈ ప్రైజ్ తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఫ్యూచర్లో ఇలాగే ఈ పద్మశాలి సంఘంకు సేవ చేస్తూ శ్రీ పద్మశాలి గౌతమ సంఘానికి నా ధన్యవాదాలు. నేను ఇలాగే మంచి మార్కులు తెచ్చుకొని నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ బహుమతి అందజేసిన శ్రీ పద్మశాలి గౌతమ సంఘం వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పద్మశాలి బహుత్తమ సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాఠ్య
పద్మశాలి గౌతమ సంఘం తరపున ధన్యవాదాలు. పిల్లలు ఎంపీసీ చేయాలండి. ఇంజనీర్ నాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన 550 మార్కులు సంపాదించినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఇందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సభకు నా ధన్యవాదాలు. జయ మార్కండయ్య. ఈరోజు కులబంధంలోకి అందరికీ నమస్కారములు. ఈరోజు పిల్లలు ఇంటర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి 10వ క్లాస్ వాళ్ళకి మార్కులు బాగా ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రైజులు బహుమతులు ఇవ్వబడను. ప్రతి సంవత్సరము అలాగే బాగా చదివి బాగా మార్కులు వచ్చేట్లా కోరుతున్నాము. ప్రతి సంవత్సరము ఇదేగా రోజు ప్రతి సంవత్సరం పెంచుకొని ఇవ్వబడుతుంది. జై మార్కండేయ. చదివి బాగా మార్కులు తేవాల మీరును. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ బాగా కావాలా, ఉన్నత స్థాయికి ఎదగాలి అందరూను. 29 మందికి ప్రైజులు ఇచ్చినాము. ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని మా కోరిక. జై మార్కండేయ. ఈరోజు ఎవరెవరు పాల్గొన్నారన్న ప్రోగ్రామ్? ఈరోజు ఎవరెవరు పాల్గొన్నారు? ఈరోజు ముఖ్య అతిథి సూపర్ స్పెషాలిటీ అవ్వారు రంగస్వామి రావడం జరిగింది. చదవడం సిఐ కాంతి కుమార్ వచ్చినాడు, హాజరైనాడు. పద్మశాలీస్ మన కులంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి అందరికీ. సో దాన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం మీరు ఆగిపోకుండా కొద్ది రోజులు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎంబీబీఎస్ అయిన వెంటనే నాకు ఒక 50,000తో జాబ్ వచ్చేది, కానీ నేను అక్కడికి ఆగిపోలేదు. మళ్ళీ ఎంఎస్ చదివాను, తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ అని. సో డబ్బులు అనేది ప్రధానమైంది. నేను ఎంబీబీఎస్తోనే ఆపేసేవాడిని. అది కాకుండా మనకు ఒక చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీ ముందరికి ఈ స్టేజ్లో రాగలిగానంటే నాకు డబ్బులు అనేది ఎవరు చూడరు కదా, ఓన్లీ చదువు, మనకు ఉన్న వాల్యూస్, దాన్ని బట్టే ముందుకు వస్తూ ఉంటాం మనం. సో మీరు కూడా ఒక మంచి గోల్ పెట్టుకోండి. డబ్బులు అనేది నథింగ్ అన్నమాట. మీరు ఆ గోల్ కోసం 24/7 కష్టపడండి. మీ పేరెంట్స్కి ఒక మంచి పేరు తీసుకురావాలి. అలాగే మన ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే దూరం కావడం అనేది జరగని విషయం. చాలా మంది పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా ఏదో కారణాల వల్ల, ముఖ్యంగా మన కులంలో ఈ విషయంలో నేను చూసాను. నా ఫ్రెండ్సే 10th క్లాస్ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేక మగ్గాలే చేశారు. వాళ్ళ పిల్లలే 10th క్లాస్లో 500+ మార్క్స్ తెచ్చుకున్నారు, కానీ చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల వాళ్ళ మగ్గాల్లో దిగి అలాగే వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది